గంటా శ్రీనివాసం కాలం చెల్లిన మెడిసిన్ అని అన్నారు ఎమ్మెల్యే అవంతి శ్రీనివాస్. కాళ్లు పట్టుకుని ఆఖరి నిమిషంలో సీట్ తెచ్చుకున్న ఆయన బలమైన అభ్యర్థి ఎలా అవుతారని ప్రశ్నించారు. భీమిలిపై గంటాకు ఉన్నది అభివృద్ధి ప్రణాళిక కాదని దోపిడీ ప్రణాళిక అని ఆరోపించారు. భీమిలి నుంచి గంటా పోటీ దిగుతుండడం వల్ల తమకు వార్ వన్ సైడ్ అయిందంటోన్న అవంతి శ్రీనివాస్తో మా ప్రతినిధి రవిచంద్ర ఫేస్ టు ఫేస్. కీలకమైన భీమునిపట్నం నియోజకవర్గం అనూహ్యంగా హాట్ సీట్ గా మారింది. ఒకప్పటి రాజకీయ మిత్రులు ఇప్పుడు రాజకీయ ప్రత్యర్థులయ్యారు, నేరుగా తలపడబోతున్నారు. మాజీ మంత్రులు గంటా శ్రీనివాసరావు, అవంతి శ్రీనివాసరావు ఇదే సీటు కోసం పోటీ పడడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠను రేకెత్తిస్తోంది. ప్రస్తుతం మన దగ్గర అవంతి శ్రీనివాస్ ఉన్నారు. సార్, ప్రచారం ఎట్లా జరుగుతోంది? మీ రాజకీయ ప్రత్యర్థి కూడా బలమైన వ్యక్తిగా వచ్చారు, ఎలా ఉండే అవకాశం కనిపిస్తోంది? బలమైన వ్యక్తి ఎప్పుడు కూడా నియోజకవర్గాలు మారడం 5 సంవత్సరాలకు వస్తారు. ఇప్పుడు నేను 2009 ఇక్కడే పోటీ చేశా, 2019 ఇక్కడే పోటీ చేశా, 2024 ఇక్కడే పోటీ చేస్తాను, మళ్ళీ ఇక్కడ కూడా పోటీ చేస్తాను, ఇక్కడే పోటీ చేస్తాను. రాజకీయాలు ఉన్నందుకల్లా భీములు ఉంటాను. ఈ తేపతాపకి నియోజకవర్గం మారడం, తేపతాపకి పార్టీ మారడం గంటా శ్రీనివాసం వల్ల కాదు. అలా బలమైన వ్యక్తి అండి రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన అప్పుడు సింగిల్ గానే పోటీ, ఇప్పుడు సింగిల్ గానే పోటీ చేస్తారు. అలా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా పొత్తులు లేకుండా పోటీ చేయడారు. అలా గంటా శ్రీనివాసరావు కూడా ఒకసారి నియోజకవర్గంలో పోటీ, మళ్ళీ ఇప్పుడు పోటీ చేయడారు. ఆయన భీమిలి వచ్చి పోటీ చేసే ముందు 2 ప్రశ్నలు సమాధానం చెప్పాలి. 2019లో భీమిలి ఎందుకు వదిలేసి వెళ్ళిపోయాడు, మళ్ళీ వాడు ఎందుకు వచ్చాడు? 14 ఏం చేశాడు ఈయన? ఏం చేసి ఎందుకు భయపడి వెళ్ళిపోయాడు ఇక్కడి నుంచి? అలాగే ఈ స్టీల్ ప్లాంట్ గురించి కూడా రాజీనామా చేశాడు. చేసిన వ్యక్తి మళ్ళీ వాళ్ళ చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చాడా, మోడీ గారు హామీ ఇచ్చాడా స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజ్ చేయమని? ఆయన వాళ్ళు ఏ మొహం పెట్టుకుని వచ్చి భీమిలిలో మళ్ళీ పోటీ చేస్తానని ప్రశ్నిస్తున్నారు. గంటా శ్రీనివాసరావు ఒక ఎక్స్పైర్ అయిన మెడిసిన్, దానికి వ్యాలిడిటీ అయిపోయింది అంటున్నారు, దాన్ని ఎట్లా చూడాలి? అదే కదా, ఇప్పుడు ఆయన టైం అయిపోయింది. ప్రతి వ్యక్తికి టైం ఉంటుంది, ప్రతి మనిషికి టైం ఉంటుంది. ఆ టైం అయిపోయింది కాబట్టి ఆయన అయిపోయింది. తప్పనిసరిగా విజయం గెలుస్తాం. భీమిలిలో బహుమతికి ఇస్తాం. గంటా శ్రీనివాసరావు కాదు, చంద్రబాబు వచ్చిన నేను పోటీకి సిద్ధం అన్నారు. ఇప్పుడు మీరు ఆ మాట కట్టుబడి ఉంటారు? తప్పనిసరిగా నేను అదే కోరుకున్నా. అసలు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ వస్తే బాగుంటుంది ఈ నియోజకవర్గంలో. ఎందుకంటే ఇప్పుడు మా అక్కగారు మీద పోటీ చేస్తున్నాడు కదా పవన్ కళ్యాణ్ పటాపురంలో. మరి వాళ్ళు వచ్చి పోటీ చేద్దాం. ఈ గంటా శ్రీనివాసరావు ఒక లెక్క. గంటా శ్రీనివాసరావు రావడం మాకు వన్ సైడ్ అయిపోయింది ఎలక్షన్. ఎందుకంటే ప్రజలకి నేను చెప్పవసరం, ఆయన గురించి బాగా తెలుసు, వాళ్ళ నాయకుడికి కూడా తెలుసు. కానీ రాజకీయ వలసలు ప్రారంభమయ్యాయి. నిన్న మీ పార్టీకి సంబంధించి జడ్పీటీసీ కూడా రాజీనామా చేశారు, దాన్ని ఎట్లా చూడాలి? రాజీనామా చేయాలి, మేమే సస్పెండ్ చేస్తాం. ఆయన ఏంటంటే ఆయనకి ఈ రెగ్యులేషన్ వ్యవహారాల్లో ఇద్దరికి బినామీ వ్యవహారం ఉంది, సంబంధాలు ఉన్నాయి కాబట్టి ఆయన పార్టీకి ద్రోహం చేశాడు. ఆయన మాదే అధికారం 5 ఏళ్ళు అధికారం అనిపించి, పదవులు అనిపించి వెళ్ళిపోయాడు ఆయన రాగానే. భీమిలిలో ఎన్నిక వన్ సైడ్ జరగబోతోంది. ఖచ్చితంగా గంటా శ్రీనివాసరావు కాదు, పవన్ కళ్యాణ్ లాంటి వారు వచ్చి పోటీ చేసినా కూడా తన విజయాన్ని ఆపలేరు అనేది నేను మొదటి నుంచి చెప్తున్నాను. ఇప్పుడు గంటా శ్రీనివాసరావు అనే ఎవరైతే అభ్యర్థి ఉన్నారో ఆయన బలమైన అభ్యర్థిగా ప్రచారం చేసుకుంటున్నారు తప్ప ఆయన ఏమాత్రం బలం లేదు. భీమిలి ఆయన అభిమానంతో కాదు, భీమిలి మీద అభిమానంతో ఆయన రావటం లేదు. కేవలం ఇక్కడున్న వనరుల మీద ఆశతో వస్తున్నారనేది బలమైన ఆరోపణ అవంతి శ్రీనివాస్ చేస్తున్నారు. ఓవరాల్ గా భీమిలి నియోజకవర్గం ఇప్పుడు హాట్ సీట్ గా మారింది. ఇక్కడ రాజకీయ సమీకరణాలు రోజు రోజుకి ఉత్కంఠను రేకెత్తిస్తున్నాయి. కెమెరామెన్ శ్రీధర్తో రవిచంద్ర, ఎన్టీవీ.